ఉదయగిరి అభ్యర్థి లక్ష్యంగా ముందుకు వెళ్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు. విద్య, ఉపాధి, వైద్యం విషయంలో ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరిని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దానంటున్న కాకర్ల సురేష్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నవశకానికి నాంది పలుకుతూ యువకుడు, విద్యావంతుడు, ఎన్ఆర్ఐ అభ్యర్థిగా ఉన్నటువంటి కాకర్ల సురేష్ని బరిలో దింపారు. సో ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గత 2 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి కాకర్ల సురేష్కు అనూహ్యంగా తొలి జాబితాలోనే ఆయనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో మనతో పాటు కాకర్ల సురేష్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, తొలిసారిగా తొలి జాబితాలో ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడబోతున్నటువంటి కాకర్ల సురేష్ ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక చర్చ తీస్తుంది. ఏంటి, ఎలా పోబోతున్నారు? ఇంకా చాలా సంతోషంగా ఉందండి. ఇది మీరు చెప్పినట్టుగా మొదటి జాబితాలో రావడం అనేది అది చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు దైవంతో సమానమైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చే మొదటి జాబితాలోనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మనకు ఉదయగిరి నియోజకవర్గంలో మన మాజీ ఎమ్మెల్యే బొల్లేని రామారావు గారు, మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి గారు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే 4 తూర్లు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్ గారు, ఈ వారి సహకారంతో సీనియర్ లీడర్స్ వాళ్ళందరూ వారి సహకారంతో, అలాగే 8 మండలాల నుంచి యువత అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు, మేధావులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, మీడియా మిత్రులు అవ్వచ్చు, మా క్లాస్మేట్స్ అవ్వచ్చు, అందరి సహకారంతో ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తానంటే నాకు ఎటువంటి సందేహం లేదు. అయితే సురేష్ గారికి ప్రధానంగా గత 2 సంవత్సరాలుగా ఎన్ఆర్ఐ అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత గతంలో మీ తండ్రి ఎవరైతే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంటే చాలా ప్రీతుడని చెప్పడం జరిగింది మీరు. సో ఆయన ఇష్టప్రకారంగా మీరు కూడా టీడీపీని నమ్ముకొని ముందుకు వచ్చారు. సో ఈరోజు టీడీపీ అధినేత ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేయబోతున్నారు? ఎలాంటి వ్యూహంతో ఈసారి 2024లో గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇది ఒక రకంగా చెప్పాలంటే నేను వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా అద్భుతమైన అవకాశం అండి. ఇది ఎవరికైనా కూడా ఇది మంచి అవకాశం. ఈ అవకాశం దొరకడం అందరికీ సాధ్యమైన పని కాదు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను ఏదైతే గత 2 సంవత్సరాలుగా ఇక్కడ తిరుగుతూ ఉన్నానో దాదాపుగా చాలా కాలనీలు తిరగడం జరిగింది, దాదాపుగా అన్ని పంచాయతీలు నేను తిరగడం జరిగింది, ఎన్నో ఊళ్ళు తిరగడం జరిగింది, ఎంతోమందిని పలకరించడం జరిగింది, కొన్ని వేల గడప తొక్కి లోపలికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత సార్ ఇచ్చిన అవకాశాన్ని, చంద్రబాబు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని తీసుకొని ఎమ్మెల్యేగా ముందుకెళ్తే డెఫినెట్గా మనం ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని 8 మండలాలని నేను రీషేప్ చేయగలనన్న నమ్మకం నాకు ఉంది. దానికి రీజన్ ఏంటంటే నేను ట్రావెల్ చేసిన విధానం, నేను పెట్టిన ప్రాజెక్ట్స్, నేను చేసిన సర్వీస్, ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం అవ్వచ్చు, దాదాపుగా 29,000 మందిని మనం బస్సులో ట్రీట్ చేయడం జరిగింది. ఈజర్ ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ సమస్యలు అవ్వచ్చు. ఎంతో పెద్దలు అక్కడ ఊళ్ళలో ఉండే దగ్గర మనం మన సంజీవిని ఆరోగ్య రథం తీసుకొని వెళ్ళి చెట్టు కింద పెట్టుకోవడం, లేకపోతే రచ్చ దగ్గర కూర్చోబెట్టో, అలాగా కొన్ని వందల క్యాంపులు చేసాం. 29,000 మంది అంటే రోజుకి 150 నుంచి 200 మందిని మనం ట్రీట్ చేయడం జరిగింది. ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళకి హెల్త్ ఆవశ్యకత చెప్పడం జరిగింది. 40-50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మీరు టెస్ట్ చేసుకుంటేనే మీరు ఫర్దర్గా జబ్బును బాడకుండా ఉంటారు. అదే ఒక స్టంట్ వేసుకుంటే, ఒక బైపాస్ సర్జరీ చేసుకున్న దానికి, ఒక స్టంట్ వేసుకున్న దానికి ఎక్స్పెన్సెస్ వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. అవేర్నెస్ తీసుకొచ్చాం. సో వాళ్ళు వెళ్ళి మన దగ్గర టెస్ట్ చేయించుకుంటున్నారు. చాలామంది గుండె జబ్బులు రాకుండా ఆపాము. వాళ్ళే కొన్ని వెళ్ళి టెస్ట్ చేయించుకుంటున్నారే. టెస్ట్ చేయించుకుంటే చిన్న దాంతో పోయేదానికి రేపు పొద్దున మనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది ఈ హాస్పిటల్లో ఖర్చుల కోసం అని చెప్పి. అలాగా చితికిపోయిన ఫ్యామిలీలు, కొన్ని వందల ఫ్యామిలీలు ఉన్నాయండి ఉదయగిరి నియోజకవర్గంలో.
సో అంతకుముందు నేను రాకముందు కూడా ఈ సర్వే చేయించుకున్నాం. మా సర్వే టీంతో సర్వే చేయించుకున్న తర్వాత మనకు క్లియర్గా ఒక అవగాహన ఉంది నాకు. మనం ఏ సమస్య అయితే అడ్రస్ చేయాలి, ఇనిషియల్గా ఏ సమస్య అయితే మనం అడ్రస్ చేస్తే కొంతమందికి మనం చెప్పండి సురేష్ గారు, గతంలో ఎంతో మంది ఉద్దాండులు, రాజకీయ ఉద్దాండులు, ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గం అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తులు ఉపరాష్ట్రపతి వరకు ఎదిగినటువంటి పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గ సమస్య. అయితే ఈరోజు మీరు నిలబడిపోతున్నారు ఎన్నికల్లో. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఓటర్లను ఏం అప్పీల్ చేయబోతున్నారు, వాళ్ళకి ఏం చేయబోతున్నారు? నాది ఒకటేనండి, వెరీ వెరీ సింపుల్. నేను అడగబోయేది, నేను చెప్పబోయేది వెరీ సింపుల్. రాజకీయ కోణంలో కాకుండా ఇంతకుముందు ఎవరు ఎలా చేశారు ఏంది అనేది నేను దాని జోలికి పోకుండా, నేను ఎమ్మెల్యే అయితే పార్టీ తరఫున టీడీపీ పార్టీని మనం అధికారంలోకి తీసుకొచ్చుకుంటే, నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే నేనేం చేయగలను, 5 ఏళ్లలో నేనేం చేయగలను, నా లెవెల్లో నేనేం చేయగలను, వారి సహకారంతో నేను ఏమి తీసుకొచ్చి ఇక్కడికి డెవలప్ చేయగలను అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పాత ఏం జరిగిందనే దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. సో దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు ఈ రోజున మనం దాన్ని మాట్లాడుకున్నా కూడా. సో నేను ఏం చేయగలను అనేది నాకు ఒక మినీ మేనిఫెస్టో రెడీ చేసుకుంటున్నాము. ప్రతి విలేజ్లో, ప్రతి పంచాయతీలో నాకు ఒక అవగాహన ఉంది. ఓకే, ఈ సమస్య ఉంది వాళ్ళకి, ఈ సమస్యను మనం అడ్రస్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యతో అనుకునే సమస్యలు నా దగ్గర పెద్ద లిస్టే ఉంది. ప్రతి పంచాయతీ నేను విజిట్ చేసినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ సమస్యల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం, యువతకి ఏం చేయబోతున్నాము, ఆడపడుచులకి ఏం చేయబోతున్నాము. ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం కావాలి. మనం అర్బన్లో జాబులు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందరూ అన్ఎంప్లాయిడ్గా ఉండరు, హౌస్ వైఫ్లుగా ఉండరు. ఇక్కడ దాదాపుగా 90% హౌస్ వైఫ్లుగా ఉన్నారు. వాళ్ళు చదువుకొని ఉన్నా కూడా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా చేయగలిగి కూడా అవకాశం లేక, ఇటు పోలేక, ఇక్కడ హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తుంటాడు, వాళ్ళు ఇటు పోలేరు, పిల్లలు ఉంటారు. సో వాళ్ళని కనుక మనం కరెక్ట్గా కానీ ఉద్యోగం వచ్చేలాగా ఇక్కడ చేయగలిగితే ఆ కుటుంబాలు బాగుపడతాయి. వాళ్ళు కుటుంబానికి ఎంతో కొంత తోడ్పాటిస్తారు. ప్లస్ వాళ్ళు కూడా ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం వస్తుంది. ప్రతి రూపాయికి హస్బెండ్ మీదనో లేకపోతే పేరెంట్స్ మీదనో డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు చేయాలన్నదే నా ఉద్దేశం. అదే లోకేష్ బాబు గారు ఆలోచన విధానం కూడా అదే. ఇది మొత్తానికి ఎన్ఆర్ఏ అభ్యర్థిగా తను కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 సీట్లను అనౌన్స్ చేసినటువంటి ఉమ్మడి పార్టీ జాబితా లిస్టులో కాకర్ల సురేష్ పేరు ఉండడంతో ఒక్కసారిగా కూడా ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తెలుగు తమ్ముల్లో ఒక ఆనందం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గానికి రానున్నటువంటి రోజుల్లో నేను అనుకున్నటువంటి ప్రణాళిక, నేను సిద్ధం చేసినటువంటి మేనిఫెస్టోను ఖచ్చితంగా కూడా నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా స్టేట్లోనే నెంబర్ 1 నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్తానంటూ కాకర్ల సురేష్ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కాకర్ల సురేష్ తొలి జాబితాపై ఆనందం వ్యక్తం చేసినటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ఉదయ్.